సోదిగాడి టీంలో టీం లీడరే లేడు. మరి లేడీ గెటప్ లో ఎవరు వస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ టీమ్. నరసింహ ఇంటి పేరు రణసింహ నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన చూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. నా పేరు నరసింహ అండి. నా పేరు కాంచన అండి. ఇలా ఉంటే అబ్బాయి అంటారు, ఇలా ఉంటే అమ్మాయి అంటారు, మరి రెండు కలిపి ఉంటే గెటప్ సీన్ అంటారు. మీ అందరికి తెలుసు కదండి, ఎంతమంది పార్ట్ 1 లో మా ఇద్దరికి పెళ్ళైంది, తర్వాత సంసార జీవితం ఉందన్నమాట. మీరు చూడలేదు కదా, అందుకే నాకు ముచ్చటైన భార్య దొరికింది. నాకు కూడా ఒక మంచిదైన భర్త దొరికాడండి. ఏమే ఏమే ఏమండి లోపల ఏం చేస్తున్నావే? మీరు బయట ఉంటే లోపల నేనేం చేస్తా? ఏదో పంచలేకు పగిలిపోతు కొట్టానంటే. అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి సంవత్సరం అయింది కదా, ఏమైనా విశేషం ఉందా అని అడుగుతుంది. విశేషం కావాలి నీకు? పెళ్ళి సంవత్సరం అయింది, ఇప్పుడు అచ్చలేదు ముచ్చలేదు, ఇంక విశేషమే ఉంటుంది. మీ ఆయనకు అంత సీనే లేదు. మా ఆయన అంటావు నువ్వు? మా ఆయన అంటావా? మా ఆయన తేడాగాడు అంటావా? తేడాగా? అవునమ్మా, మీ ఆయన తేడాగాడు. ఇప్పుడు ఏంటి? హలో ఎక్స్క్యూజ్ మీ, మా ఆయన గురించి ఎక్కువ మాట్లాడక అర్థమైందా? మా ఆయన తేడాగాడు అంటారు మీరు. కాంచనా కాంచనా కాంచనా, ఏమండి? ఏమైంది? అది వచ్చి మిమ్మల్ని తేడా అందండి. ఎవడు? మీకు లేదండి. ఏంటి మగాడు కదన్నావా? నేను మగాడు కదా, ఆడు మగాడ పోనీ. హలో, ఆడు సగం మగాడే. ఎక్స్ట్రా చేయకు. నువ్వు మగాడు వెంటరా? నువ్వు మగాడవా? నిరూపించుకోరా. నా కాలరా పడుకుంటా? ఏంటి ఏమండి నన్ను పట్టుకున్నారండి? మీరు ఆగండి ప్లీజ్. ఇంటికి వస్తే సగ సగం సంవత్సరం చేయలేకపోతున్నాను. ఏంటండి? కొంచెంసేపు కాళ్ళు నొక్కు, చిరాకుంది. సరేనండి. ఏమే కాళ్ళు నొక్కు. ఒక్క మంది నాకాలే. ఏమండి ఏమండి ఏంటి? పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు కదా, ఒక ఫోటో తీసుకుందామండి మనం. పక్కన ఆడున్నాడు కదా, ఎలా తీసుకుంటాం? ఒక పని చేస్తానండి. ఎలాగా? ఓకే. ఏమో సెల్ఫీ తీసి పెట్టి మా ఇద్దరికి. సెల్ఫీ అంటే మీరే తీసుకోవాలి, అది ఫోటో తీసి పెట్టి. ఏమండి మనం కూడా ఫోటో దిగుదామండి. సరే, ఆ ఫోటో అడిగి వచ్చి కెమెరా ఇచ్చి. లేదు, మనం సెల్ఫీ దిగుదాం. ఒక్కనే సాగు. ఏమండి ఈ రోజు మన పెళ్లి రోజు కదా, నాకు డైమండ్ రింగ్ ఇస్తానన్నారు కదా. తెచ్చానే పిచ్చి మొహమా, ఇదిగో డైమండ్ రింగ్. థ్యాంక్స్ అండి. ఏమండి? ఉంగరం లాగేస్తున్నా. నేను తెచ్చిన ఉంగరం నన్ను కొడతారండి. నన్నే కొడతారు నువ్వు? నన్నే కొడతారు నువ్వు? ఏమో నేను కొట్టేస్తా. సారీ అండి, బాడీ కదండి. ఇంట్లో ఉండడం కన్నా చచ్చిపోవడం బెటర్. ఏంటంటే అంత మాట అన్నారు? గెటప్ సీను నిలయం సెటప్ బాగుంటది. ఇది ఖచ్చితంగా బాగుండరా? బానే ఉన్నావు. నేను జలాబా లెక్క నుంచి వచ్చినా గానీ మొత్తం ఎంతమంది ఉన్నారా? నీతో కలిపా కాకుండా? నాకు లెక్క ఉంటలే ఇంటికాడ. ఓకే, నలుగురు. ఎవరితో కలిపా? నేనే. 1 2 3 ఇంకోటాడా? ఇంకో లోపల ఖచ్చితంగా ఉన్నాడా? పక్క. సరే కదా. నీ పేరు ఏందా? నీ పేరే? నా పేరు రాంప్రసాద్. నా పేరు రాంప్రసాదే. నేను అంత ఫేమస్ అయిపోయినా. నా పేరు ఎంతమంది పెట్టుకుంటున్నారా? జబర్దస్త్ ఫస్ట్ ఎవరు వచ్చాడు రా? తప్పైపోయింది నాన్న. నేనే కదా ఫస్ట్ వచ్చాను. నేను ఇప్పుడు ఇంక కూర్చుని నా పేరు ఎందుకు పెట్టుకున్నావు? క్షమించు నాయనా. నేను రాంప్రసాద్. ఏజ్ ఎంత? నేను చెప్పను. నాకు ఒక 54 ఉంది. దేశదా? వద్దు, చెప్పింది రాసుకో. మరి చెప్పేది నేవా? 28. హెల్త్ రిపోర్టు నేను చెప్పను. నాకు క్యాన్సర్ ఉందా? దేశదా? వద్దు, ఏం లేదు, రాసుకో. ఏమర్చు నువ్వు కొంచెం ఆటో లోపు, కార్లు ఫ్లైట్లు ఎక్కువ. ఏమ్మా పేరు ఏందా? సన్నీ. చాలా ఫన్నీగా ఉంది. ఏజ్ ఎంత? నేను చెప్పా. ఇప్పుడు నేను ఏజ్ ఎంత అడుగుతున్నా? నేను చెప్పను. ఎంత ఏజ్ చెప్పానే? ఆడపిల్ల ఏజ్ అడుగుతారా? ఆడపిల్లకి వీళ్ళు స్కిట్ కొడతారు లేదా నన్ను కిలక కొడుతున్నారా? అవును కానీ మీ ఆయన పేరు ఏందా? ఆడపిల్లలు మొగల పేరు చెప్తారా? చెప్పు. నేను వేసుకుంటా ఉండేవా? భర్త ఉన్నా
బొట్టు కనబడతా లేదురా నీకు? ఓ నీ అమ్మ బడవని స్కిట్ మరి ఇక్కడికి వచ్చినట్టున్నాను. అమ్మా నీ భర్త పేరు నేను నీ భర్త నా గురించి తెలుసుకో. రాంప్రసాద్కి కొత్త అమ్మా ఏం పేరు నీ పేరా? నా పేరు కాంచన అండి. 1 or 2 కాంచనమ్మ. అవునా ఇంకొకరు ఉండాలి, ఎక్కడ పోయినారా? లోపల ఉన్నారులే, అందా గడిపో చూడు ఒకసారి. ఇదేమో షేవింగ్ కిట్ మధ్యలో కానీ ఆగిపోయింది. ఏందా ఏంది పరిస్థితి ఏంది ఇది మధ్యలో? ఇది నా పెళ్ళం. ఏది చూపించా? ఏంటండి చెప్పండి, మీ బాధ ఏంటి చెప్పండి. నేనేమన్నానా? ఇప్పుడు ఈ పక్క ఉండేది ఏందా? ఈ పక్కుంది ఏంటంటే ఇదిగోండి, ఇది నా పెళ్ళం, ఆ, ఇది నా భర్త. ఈయన నా భర్త. ఆ, ఇది నా పెళ్ళం. వాయా వరుస లేవు. నేను రాసుకుంటా, రేపు వస్తాము. ఛే, అందరితో తలనొప్పే. వస్తే ఏంటండి? లోపలికి వెళ్ళి టీ పట్రా. సరేనండి. ఆ. ఎడ్డు మొహం చాలా వస్తా అంటే టీ తీసురా. తీసుకోండి. ఇటేమో ఇది టీయా? ఏంట్రా నా మొహం మీద పొసి నువ్వు? నా పెళ్ళం మీద వేస్తున్నావు, నీకు మీద లేదు. హలో, ఇద్దరం కలిసి ఉన్నాం అక్కడ. అర్థమైందా? ఏదైనా గొడవలు ఉంటే రూమ్ లో వెళ్ళి చూసుకోండి. నాకు నా పెళ్ళం గొడవతో మధ్య నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఇద్దరం కలిసి ఉన్నాం చెప్పా కదా బే. పక్కకి వెళ్ళి మాట్లాడుకో. కొట్టారంటండి. నా భర్తను కొడతావరా నువ్వు? నా భర్తను కొడతావేంటి? నా భర్తను కొడతావేంటి నువ్వు? అలా ఉండాలి. రామ్ ప్రసాద్ మళ్ళీ get up. Just I've come from London, ra. Just my feeling is very nice, ra. Then I have with you, ra. Unlike just the feelings, I have done with, but I have. ఎందుకు కొట్టావా? తెలుగులో మాడతామని. అవునా పెళ్ళిందండి మొన్నక? 1 year అవుతుందిరా పెళ్ళి. 1 year అయింది. నేను త్వరగా చూడలేదురా. చూడలేదా? ఒకసారి చూస్తాను రా. వద్దురా, లోపల స్నానం చేస్తుందిరా. స్నానం చేస్తే ఒకసారి చూస్తే ఏమైంది? స్నానం చేస్తూ వస్తా అంటావేట్రా? నువ్వు ఇక్కడే ఉండు, నీకు దూరం నుంచి చూపిస్తాను సరేనా? అక్కడికి వెళ్ళు. కాంచనా, ఏమండి? ఊరు నుంచి ఫ్రెండ్ వాడు వచ్చాడు, బిజీగా ఉన్నట్లు ఒకసారి హాయ్ చెప్పి వెళ్ళిపోమ్మా. గర్రే హాయ్ అండి అన్నయ్య గారు, బాగున్నారా? హాయ్. మా బాగుందా? అవును, నీకు పిచ్చర్ మధ్య తగ్గిపోయిందా నీకు? అది ఎప్పుడో తగ్గిపోయింది. టాబ్లెట్లు వాడుతున్నాం కదా. అయ్యో రామ వీరు అది పడకుండా. అది కాదురా. ఆ, నేను చూడాలి ఐ మీన్. అది కాదురా, ఇప్పుడు అంత అర్జెంట్ గా చూడవలసిన పని ఉంది. బాగున్నారా? నువ్వు ఎట్టున్నావా? బాగున్నాను అన్నయ్య గారు. కాదు కానీ ఇంట్లో అమ్మ అందరూ బాగానే ఉన్నారు కదా? ఎందుకు నాయన అందరూ బాగుంటారు. మా ఎట్టున్నావా? ఓ, ఏం లేదురా, అంటే ఈరోజు పూజ చేస్తుంది ఆవిడ, వేరే వాళ్ళకి మొహం చూపించదు మగాడు, నేను తప్ప మాట. ఇప్పుడు నేను ఎడ చూడాలా? దీన్ని చూసుకో. ఈ ఫెసిలిటీ కూడా ఉంది ఏడా? ఓ ఈ స్కిట్ లో మామూలు కొట్టట్లేదయ్యో. నేను మళ్ళీ కాల్ చేస్తా. మా స్కిట్ లో కామెడీ తగ్గింది నాకు వద్దు. ఖచ్చితంగా రా. పక్కా. కలుస్తా ఉండే. ఇది 40 స్కిట్ రా నాయనా. ఓ పెగ్గేస్తే కానీ సెట్ అవుతుంది. ఏమండి ఆరోగ్యం పాడైపోతుంది, నువ్వు వద్దండి. ఆల్రెడీ నేను చేసుకోవడం సగం పోయింది. ప్లీజ్ అండి తాకండి. మీ నుంచే తాగుతామే, మేము కావాలని తాగమే. ప్లీజ్ అండి వద్దండి. మందు నేలపాలు చేస్తావే, మందు నేలపాలు చేస్తా. కొట్టకండి. అక్క చూసావా అక్క మందు తాగొద్దంటే ఎలా కొడుతున్నాడు? అవును చెల్లి, మీ అన్నయ్య కూడా నాకు రోజు తాగొచ్చి కొడతాడు చెల్లి. ఎప్పుడు కొట్టానే? ఎప్పుడు కొట్టానే? ఏంటంటే అలా ఆడపిల్లని పుట్టి అలా కొడతారేంటండి? నీకెందుకు ఎవరికా? ప్లీజ్ అండి అలా కొట్టకూడదండి. బ్రదర్ 2 పెగ్గులేస్తుంది సెట్ అయిపోద్ది. ఈ గొడవలని మనకు కామనే కదా. పెళ్ళి ఇన్ని రోజులు అయింది, ఒక్కొక్కడికి వెళ్ళలేదు. ఈ రోజైనా కనీసం. వద్దు పక్కన అబ్బాయి ఉన్నాడు ప్లీజ్. ఏంటి పెళ్ళే సంవత్సరం అయింది కదా, పిల్లలు కావాలి కదా. వద్దే, నాకు తెలిసే పక్కన ఈ అమ్మాయి ఉంది కదే. ప్లీజ్ ఒక్కసారే. వద్దండి. ఏమండి? వద్దే. మమ్మీ అడుగుతుందండి. రండి వద్దే. రండి. బాగా జరిగిపోతాయి. మా జడ్జెస్ కి ఈ స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. చాలా కష్టమైన స్కిట్, అయినా చాలా బాగా వెరీ డిఫికల్ట్ స్కిట్, వెరీ డిఫికల్ట్ టు రైట్. అసలు చాలా నావల్ స్కిట్. ఎందుకంటే ఆడామగ తోటి అర్ధనారిలాగా డాన్సులు చేసినటువంటి చాలా మంది చేశారు. బట్ ఇంతవరకు ఎవ్వరు ఒక మనిషి 2 రకాలుగా పెర్ఫామ్ చేసింది ఎక్కడ చూడాలి. అసలు ఫస్ట్ టైం చూశాను. అండ్ సీను అమేజింగ్. ఆర్పి మంచి రిలీఫ్ అయ్యాడు దానికి. నావెల్ అండ్ ఎక్సలెంట్ స్కిట్. రోజా గారు ఏంటి సన్నీ
అత్త మీద కోపం దుత్త మీద చూపించావు. సీను నిన్ను కొట్టాడని మొత్తం ఫ్రస్ట్రేషన్ రామ్ ప్రసాద్ మీద చూపించావు. కానీ సీను నీది చాలా కష్టమైన రోల్. చాలా బాగా చేస్తావు. ఒక సైడ్ అమ్మాయిగా చాలా అందంగా ఉన్నావు అండ్ అబ్బాయిగా రఫ్ గా బాగా చేస్తావు. బాగుంది, అందరు బాగా చేశారు, చాలా బాగుంది.